నమస్తే, వెల్కమ్ టు సిటీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. సింగరేణిలో మోగిన సమ్మె సైరన్. కార్మికులు లేక బోసిపోయిన బొగ్గు గనులు. 60,000 టన్నుల ఉత్పత్తికి ఆటంకం. విజయవంతమైన సమ్మె. రామగుండం కార్పొరేషన్ అంతర్గత మండలంలోని పలు దేవాలయాలను సందర్శించి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్న రామగుండం ఎమ్మెల్యే కోరకంటి చందారు. సమ్మెకు జైకొట్టిన ఆర్ఎఫ్సిఎల్, ఎన్టీపీసీ, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కాంట్రాక్టు, పారిశుద్ధ కార్మికులు. చిన్నారి వైద్యానికి చేయూతనిచ్చిన గోదావరికని జవహర్లాల్ నెహ్రూ స్టేడియం వాకర్సు, అక్షర స్ఫూర్తి ఫౌండేషన్ సభ్యులు 27,000 ఆర్థిక సహాయం అందజేత. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సింగరేణిలో మోగిన సమ్మె సైరన్తో సింగరేణి బొగ్గు బావులన్నీ బోసిపోయాయి. సమ్మెకు సింగరేణి కార్మికులు పూర్తి స్థాయిలో సహకరించి స్వచ్ఛందంగా విధులను బహిష్కరించడంతో సమ్మె విజయవంతమైంది. కార్మికులు లేక బావులన్నీ వెలవెలబోయాయి. బొగ్గు బావులపై ఖాళీ టబ్బులు దర్శనమిచ్చాయి. మొత్తానికి సమ్మె 100% విజయవంతం కావడంతో కార్మిక సంఘాల నాయకులు ఉత్సాహంగా కానవచ్చారు. ప్రైవేటీకరణపై సింగరేణి కార్మిక వర్గం కన్నెర్ర చేసింది. సింగరేణిలో కార్మిక సంఘాలు ఇచ్చిన సమ్మెలో భాగంగా కార్మికులు స్వచ్ఛందంగా విధులు బహిష్కరించారు. కార్మికులు విధులకు హాజరు కాకపోవడంతో బొగ్గు గనులు నిర్మానుష్యంగా మారాయి. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ జాతీయ కార్మిక సంఘాలతో పాటు తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం, విప్లవ కార్మిక సంఘాలు ఇచ్చిన 2 రోజుల సార్వత్రిక సమ్మెలో భాగంగా మొదటి రోజు సింగరేణిలో సమ్మె విజయవంతమైంది. దీంతో రామగుండం రీజియన్లో రోజుకు 60,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడగా సింగరేణి వ్యాప్తంగా 2 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడనుంది. సమ్మెతో రామగుండం రీజియన్లోని 6 బొగ్గు గనులు, 4 ఓపెన్ క్లాస్టుల్లో కార్మికులు స్వచ్ఛందంగా సమ్మెలో పాల్గొన్నారు. దీంతో నిత్యం కార్మికులతో కలకలలాడే బొగ్గు గనులు సమ్మె ప్రభావంతో బోసిపోయాయి. సింగరేణి సంస్థను ప్రైవేటు శక్తుల నుంచి కాపాడుకోవడం కోసం కార్మికులంతా ఏకతాటిపైకొచ్చి కార్మిక సంఘాలకు బాసటగా నిలుస్తూ కార్మికులంతా ఇంటికే పరిమితం కావడంతో సమ్మె విజయవంతమైంది. సమ్మె సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా సమ్మెను విజయవంతం చేసిన కార్మికులకు ధన్యవాదాలు తెలుపుతూ రెట్టించిన ఉత్సాహంతో కార్మిక సంఘాల నాయకులు మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముతున్నారని, సింగరేణిలో 4 బొగ్గు బ్లాకులను వేలం వేయడానికి పూనుకుందని నాయకులు ఆరోపించారు. కార్మికులు పోరాటం చేసి సాధించుకున్న హక్కులను కాలరాస్తుందని ఆరోపించారు. తాము ఇచ్చిన సమ్మె పిలుపును అందుకొని స్వచ్ఛందంగా సింగరేణి కార్మికులు సమ్మెలో పాల్గొన్నందుకు కార్మికులకు ధన్యవాదాలు తెలిపారు. ఇదే స్ఫూర్తితో రేపు కూడా కార్మికులు స్వచ్ఛందంగా సమ్మెలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ సమ్మెతో కేంద్రం దిగివచ్చి ప్రైవేటీకరణను ఆపివేయకపోతే కార్మికుల సహకారంతో నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. దేశవ్యాప్త సమ్మె సింగరేణిలో సక్సెస్ అయింది. కార్మికులందరూ సమ్మెలో పాల్గొన్నారు. ఇది కేంద్ర ప్రభుత్వం రెఫరెండంగా భావించి రైతుల చట్టాలు ఏ విధంగా అయితే రద్దు చేసిందో అదేవిధంగా లేబర్ కోడ్ను కూడా రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా బొగ్గు బ్లాక్లు సింగరేణికి అప్పజెప్పాలి, ప్రైవేటును అడుగుపెట్టనివ్వద్దు. దీంతో మేనేజ్మెంట్ వినకపోతే కేంద్ర ప్రభుత్వం వినకపోతే దీర్ఘకాలిక సమ్మెకు కూడా సిద్ధంగా కార్మికులు ఉన్నారు. ఇవాళ బొగ్గు పరిశ్రమ మొత్తంలో ఎక్కడ కూడా దేశంలో ఉన్న బొగ్గు పరిశ్రమ ఇండస్ట్రియల్ బంద్ విజయవంతమైంది. విజయవంతం చేసిన కార్మికులకు విప్లవ అభినందనలు తెలుపుతున్నాం. అదేవిధంగా సింగరేణిలో కూడా ఓపెన్ కాస్ట్లలో ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పి పర్మనెంట్ కార్మికులు లేకుండా నాటకాలు, దొంగ డ్రామాలు చేస్తున్నారు. ప్రతి ఓపెన్ కాస్ట్ తగ్గించాలి, మైన్లు పెంచాలి, కొత్త బావులు ఓపెన్ చేయాలి, కొత్త ఉద్యోగాలు ఇవ్వాలి. ఆనాడు జీపీ రావు గారు ఉన్నప్పుడు పరుగు పందెం ద్వారా ఉద్యోగాలు ఇచ్చారు 35,000 మందికి నిరుద్యోగులకు, తెలంగాణలో ఉన్న బిడ్డలకు. అదేవిధంగా కొత్త బావులు తీసుకొచ్చి పరుగు పందెం ద్వారా సింగరేణిలో కూడా ఉద్యోగాలు ఇవ్వాలని హెచ్ఎంఎస్ డిమాండ్ చేస్తుంది. అలాగే భారతదేశ వ్యాప్తంగా
నరేంద్ర మోడీ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈరోజు సమ్మెలో సింగరేణి కార్మికులు పాల్గొన్నారు. ఖబర్దార్ నరేంద్ర మోడీ, ఈ ప్రైవేటీకరణ, బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణ విధానాలు కనుక నువ్వు మార్చుకోకుండే భవిష్యత్తులో నీకు పుట్టగతులు ఉండదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా రాబోయే 2024 ఎన్నికలలో ఈ ప్రజానీకం మొత్తం కూడా నేను తుడిచిపెట్టుకుని పోతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎన్నో సంవత్సరాల క్రితం తాతలు తండ్రులు సంపాదించిన మా హక్కులు ఏవైతే ఉన్నాయో అవి రక్షించుకోవడానికి సింగరేణి కార్మికులుగా ఈరోజు మేము సిద్ధంగా ఉన్నాం. అలాగే సిఐటియు, ఏఐటిసి, ఐఎన్టీసీ, హెచ్ఎంఎస్ మొత్తం కూడా జాతీయ సంఘాల ఆధ్వర్యంలో ఈ రెండు రోజుల సమ్మె జరుగుతూ ఉంది. అందుకని రేపు కూడా సమ్మె ఇదే స్ఫూర్తితోటి రేపు కూడా సమ్మెను విజయవంతం చేయాలని చెప్పి సింగరేణి కార్మిక వర్గానికి సిఐటి తరఫున, జేఎస్ తరఫున విజ్ఞప్తి చేస్తాం. ఈ సమ్మె ఎందుకో ఇదివరకే అందరికీ తెలుసు. దేశంలో 44 చట్టాలను 4 కోట్ల విభజించి పరిపాలిస్తున్న నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా, అలాగే సింగరేణి బొగ్గు బ్లాకులు ఏవైతే 4 ఉన్నాయో వాటి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈరోజు జరుగుతున్న సమ్మెను జయప్రదం చేసిన కార్మిక వర్గానికి అందరికీ విప్లవ జయజయలు తెలుసు. రేపు కూడా ఇదే స్ఫూర్తితో విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇవాళ రేపు 2 రోజులు భారతదేశంలో కార్మిక వర్గం అన్ని కార్మిక సంఘాలు, ఫెడరేషన్లు, ఎల్ఐసి, బ్యాంకింగ్, కార్మిక ఉపాధ్యాయ అన్ని సమాఖ్యలన్నీ కూడా ఇవాళ బంద్కు పిలవడం జరిగింది. మన సింగరేణిలో కూడా బంద్లో కార్మిక వర్గం పాల్గొంటుంది. వారందరికీ కూడా మేము విప్లవ జయజయలు తెలియజేస్తున్నాం. మిత్రులారా, ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ రంగ పరిశ్రమలన్నింటినీ కూడా గుండుగుత్తగా ఇవాళ ప్రైవేట్ కార్పొరేట్ శక్తులకు ఉన్న పరంగా ఇవాళ అమ్మివేయడం జరుగుతుంది. వీటికి వ్యతిరేకంగా 70 ఏళ్ల స్వతంత్ర భారతంలో కార్మికులకు అండగా రక్షణగా నిలిచినటువంటి 44 చట్టాలని రద్దు చేసి 4 కోళ్లుగా తీసుకొచ్చి కార్మిక వర్గాన్ని ఇవాళ బడా పెట్టుబడిదారులకు కట్టివేసేటువంటి విధానానికి వ్యతిరేకంగా 4 కోట్ల రక్షణకు, ప్రభుత్వ రంగ పరిశ్రమల రక్షణకు ఇవాళ మొత్తం కార్మిక వర్గం బంద్లో పాల్గొంటుంది. ఈ సమ్మెలో సింగరేణి కార్మిక వర్గం కూడా పాల్గొంటుంది. మన బ్లాకులు 4 ఏవైతే ఉన్నాయో అవి వెంటనే కేంద్ర ప్రభుత్వం కూడా ఆ వేల నుంచి ఉపసంహరించుకొని సింగరేణి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టేటట్టుగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. లేనట్టయితే ఒక నిరవధిక సమ్మెకు మనం సిద్ధం కావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఇవాళ కేంద్ర ప్రభుత్వాన్ని ఐఎఫ్టీగా, గోవర్లే బొగ్గన్ కార్మిక సంఘంగా హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా ఆర్ఎఫ్సిఎల్లోని కార్మికులందరూ యూనియన్ నాయకులు అంబటి నరేష్ ఆధ్వర్యంలో దేశవ్యాప్త సమ్మెకు మద్దతు ప్రకటిస్తూ సమ్మెలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను వ్యతిరేకించారు. ఆర్ఎఫ్సిఎల్ యాజమాన్య ధోరణిపై కూడా అసహనం వ్యక్తం చేశారు. కార్మికులకు స్కిల్డ్ వేతనాలు అమలు చేసిన తర్వాత ఇంటెన్సివ్ కూడా ఇవ్వాలని, గేట్ పాస్లపైన డెసిగ్నేషన్ మెన్షన్ చేయాలని, గేట్ బయట నుంచి టీఎల్ఎం వరకు బస్సు సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. దుమ్ము కారణంగా కార్మికులు అనారోగ్యం బారిన పడకుండా బెల్లం ఇవ్వాలని, హ్యాండ్ గ్లౌస్ ఇవ్వాలని కోరారు. దేశవ్యాప్తంగా కార్మిక వ్యతిరేక విధానాలను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టి లేబర్ కోడ్లను 4 లేబర్ కోడ్లుగా కార్మిక చట్టాలను కుదించి ముఖ్యంగా అన్ని ప్రైవేటైజేషన్ చేస్తూ అన్ని పెట్టుబడిదారులకు సమకూర్చుతూ ఇవాళ కార్మికులను అడ్డా కూలీలుగా కొందరు అధికారులు వ్యవహరించే విధంగా ఇవాళ చట్టాలను తుంగల తొక్కిండ్రు. మేము కార్మిక సంఘాలుగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఈ కేంద్ర ప్రభుత్వాన్ని వాళ్లను వెంటనే కార్మిక వ్యతిరేక చట్టాలను గాని, విధానాలను గాని, ప్రైవేటైజేషన్ గాని ఉపసంహరించుకోకపోతే కార్మిక క్షేత్రం కన్నెర్ర చేస్తే పత్తా లేకుండా ప్రభుత్వాలు కూలిపోయినటువంటి దాఖలాలు ఎన్నో ఉన్నాయి. అలాగే రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కాంట్రాక్టు కార్మికులు, పారిశుద్ధ కార్మికులు, యూనియన్ నాయకులు యాకయ్య ఆధ్వర్యంలో సమ్మెలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ప్రైవేటు పరం చేయాలని మోడీ ప్రభుత్వం యోచిస్తుందని, దాన్ని కార్మిక వర్గం అంతా వ్యతిరేకిస్తూ సమ్మెలో పాల్గొని జయప్రదం చేయడం జరిగిందని తెలిపారు. భారత కార్మిక సంఘాలు ఈరోజు మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రభుత్వ రంగ పరిశ్రమలు ప్రైవేటు పరం దానికి వ్యతిరేకంగా ఇవాళ పెద్ద ఎత్తున భారత కార్మిక వర్గం కోట్లాది మంది మోడీ ప్రభుత్వం వ్యతిరేకంగా సమ్మె చేశారు. ముఖ్యంగా భారత కార్మిక వర్గం సమాన పనికి సమాన వేతనం లేకపోవటం, మరొక వైపు ప్రభుత్వ రంగ పరిశ్రమలు ప్రైవేట్ పరం కావటం, 29 కార్మిక చట్టాలు 4 కోట్లుగా మార్చి యాజమానులకు బానిసలుగా తయారు చేయడం కోసం, ఊడిగం చేయడం కోసం మోడీ ప్రభుత్వం తీవ్రమైన ప్రయత్నం చేస్తుంది.
మరొక వైపు కరోనా సమయంలో మరి కార్మికులు వలస కార్మికులు మారిపోయారు, ఉపాధి లేకుండా మారిపోయారు. ఇటువంటి స్థితిలో భారత ప్రభుత్వానికి వామపక్ష పార్టీలుగా ఒక సూచన చేశాయి. అయ్యా, ఈరోజు వలస కార్మికులుగా మారిపోయిన వారికి 7,500 రూపాయలు ఇవ్వాలి, నగదు ఇవ్వాలని కూడా సూచించినప్పటికీ భారత కార్మిక వర్గాన్ని, భారత ప్రజలను పట్టించుకోకుండా మరి మోడీ అంచనాలకు లక్షలాది కోట్ల రూపాయలు రైతులు ఇచ్చిన సంగతి మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఒక అడుగు ముందుకేసి ఇవాళ బొగ్గు పరిశ్రమను, ఇవాళ రైల్వే పరిశ్రమను, విమాన పరిశ్రమను, ఉక్కు పరిశ్రమను, ఇవాళ ఎల్ఐసిని, బ్యాంకులను, ఇవాళ మున్సిపల్తో సహా వేటిని వదిలిపెట్టకుండా ఇవాళ ప్రైవేటు వాళ్ళకు ఉపయోగించడానికి ప్రయత్నం చేస్తున్న పరిస్థితి ఉంది. ఇలా వైకుంఠపురంను తలపిస్తున్న సువర్ణ యాదాద్రిని చూడ్డానికి 2 కళ్ళు చాలవని, జీవితంలో ఒక్కసారైనా దర్శించుకొని తీరవలసిన నారసింహ పుణ్యక్షేత్రం యాదాద్రి అన్నారు. సోమవారం జరిగిన యాదాద్రి శ్రీ లక్ష్మీ నారసింహస్వామి ఆలయ మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమానికి రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ హాజరయ్యారు. ఆలయ శిఖర స్వర్ణ కలశానికి సంప్రోక్షణ చేశారు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నారసింహుణ్ణి దర్శించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ యాదాద్రి శ్రీ నరసింహస్వామిని దర్శించుకోవడంతో తన జన్మ చరితార్థమైందని, మన కోసమే జన్మించిన కారణ జన్ములు సీఎం కేసీఆర్ అని, నా రామగుండం నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో జీవించాలని స్వామివారిని వేడుకున్నారు. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసుకోవడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ కారణ జన్ముడు. తెలంగాణ ప్రాంతంలో దైవత్వాన్ని, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి భక్త మహాజనులందరూ కూడా గొప్ప ఆలయాన్ని నిర్మాణం పూర్తి స్థాయిలో ఇది పూర్తయిన సందర్భంగా ఈరోజు అందరి ప్రజల దర్శనార్థం పూజలు నిర్వహించడం. ఈ పూజలలో పాల్గొనడం నా జన్మ సఫలమైనది భావిస్తాను. రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో, ఆయుర ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని లక్ష్మీ నరసింహస్వామిని వేడుకోవడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 2 నూరేళ్లు తెలంగాణ రాష్ట్రంలో బంగారు తెలంగాణ నిర్మాణం కోసం చేస్తున్నటువంటి వారికి ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని లక్ష్మీ నరసింహస్వామిని ప్రత్యేకంగా కోరుకోవడం జరిగింది. రామగుండం నియోజకవర్గం కూడా అభివృద్ధి పదంలో నడిపించేటువంటి గొప్ప అవకాశాన్ని కల్పించడానికి, నాకు ఇంకా సేవ చేసేటువంటి, ప్రజలకు సేవ చేసేటువంటి శక్తిని, ప్రజల రుణం తీర్చుకునేటువంటి శక్తిని ప్రసాదించాలని లక్ష్మీ నరసింహస్వామి. రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆదివారం రామగుండం కార్పొరేషన్ అంతర్గత మండలంలోని పలు దేవాలయాలను సందర్శించి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. గోదావరి ఖని ప్రశాంత్ నగర్లోని పోచమ్మ దేవాలయం, అంతర్గత మండలం పెద్దంపేటలోని ఎల్లమ్మ దేవాలయం, రాయిదండిలోని బొడ్రాయిలను సందర్శించి అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట జెడ్పీటీసీ ఆముల నారాయణ, కార్పొరేటరు కల్వచల్ర కృష్ణవేణి, కోఆప్షన్ సభ్యులు వంగ శ్రీనివాస్ గౌడ్, ఎంపీటీసీ కొలిపాక శరణ్య, మధుకర్ రెడ్డి, గొలుసు నాగరాజు, ఆయా గ్రామాల ప్రజలు ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ చేపట్టిన దేశవ్యాప్త సమ్మెలో ఎన్టీపీసీ కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీ పిలుపు మేరకు దాదాపు 3,000 మంది ఎన్టీపీసీ కాంట్రాక్టు కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్మిక సంఘాల జేఏసీ నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతూ కార్మిక చట్టాలన్నింటినీ 4 కోట్లుగా మార్చి కార్మికుల హక్కులన్నింటినీ హరించి వేయాలని చూస్తుందని తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థలన్నీ అమ్మకానికి పెడుతూ దేశ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేయాలని చూస్తుందన్నారు. సవరించిన చట్టాలను ఏప్రిల్ 1న పార్లమెంటులో పెట్టి అమలు చేయాలని చూస్తుందని, అందుకే కార్మిక సంఘాలన్నీ ఒక్కటై వాటిని నిలుపుదల చేసేలా సమ్మెకు పూనుకోవడం జరిగిందని తెలిపారు. అలాగే మినిమం వేజ్ బోర్డు ప్రకారం
కాంట్రాక్టు కార్మికులకు 26,000 వేతనాన్ని చెల్లించాలని ఉందని దాన్ని గెజెట్ చేసి జీవో విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 2 రోజుల సమ్మె ప్రారంభమైంది. ఈ ప్రారంభంలో ఎన్టీపీసీలోని కాంట్రాక్ట్ కార్మికులందరూ కూడా ఈ సమ్మెలో పాల్గొనడం జరుగుతూ ఉన్నది. ఈ సమ్మె ఇవాళ రేపు కూడా కొనసాగడం అనేది జరుగుతూ ఉన్నది. ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నది. నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ పేరు మీద ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ అంబానీ అదానీలకు అప్పచెప్పే ఒక కుట్ర జరుగుతూ ఉన్నది. దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలు అనేవి లేకుండా చేయడం అనేది జరుగుతూ ఉన్నది. అలాగే ఎన్టీపీసీలోని ఎన్టీపీసీలో ఉన్న సబ్సిడరీ కంపెనీలను కూడా ఈరోజు ప్రైవేటీకరణ చేయడానికి పథకం సిద్ధమైంది. నేషనల్ ఎన్టీపీసీ వ్యాపార్ నిగమ్ లిమిటెడ్, ఎన్టీపీసీ రెన్యూవల్ ఎనర్జీ లిమిటెడ్, అట్లాగే నార్త్ ఈస్ట్ పవర్ కంపెనీ అనే 3 కంపెనీలను రానున్న సెప్టెంబర్ లోపల దీన్ని ప్రైవేట్ వాళ్లకు అప్పచెప్పాలనే ఒక కుట్ర జరుగుతూ ఉన్నది. దాంట్లో భాగంగానే సోలార్ విద్యుత్ ప్లాంట్లను విండ్ పవర్ ప్లాంట్లను కూడా ప్రైవేట్ వాళ్లకు అప్పనంగా అప్పచెప్పే పరిస్థితి ఏర్పడుతూ ఉన్నది. సో అందుకని ఎన్టీపీసీ కార్మికులు ఈరోజు సమ్మెలో పాల్గొనడం జరుగుతూ ఉన్నది. అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా దేశంలోని కార్మిక సంఘాలని కలిసి ఈరోజు రేపు దేశవ్యాప్త సమ్మెకు పిలిపించినటువంటి విషయము కార్మిక వర్గానికి ప్రజానీకానికి తెలుసు. ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వము కార్మిక హక్కుల్ని హరించే విధంగా ఉన్నటువంటి లేబర్ కోడ్లు తీసుకొచ్చి మరి కార్మికులకు అన్యాయం చేయాలని చూస్తూ ఉన్నది. అసంఘటిత కార్మికులు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నప్పటికీ కనీస వేతనాలను పెంచకుండా తమ నిరంకుశ వైఖరి అవలంబిస్తూ ఉన్నది. అలాగే నరేంద్ర మోడీ ప్రభుత్వము ఒక్కటిగా ప్రభుత్వ రంగ సంస్థల్ని అమ్మివేయడానికి కుట్ర చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఒక సామాజిక భద్రతా సంస్థగా ఉన్నటువంటి ఎల్ఐసిని కూడా ఈ రోజున ప్రైవేటీకరణ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. బ్రిటిష్ కాలం నాటి నుంచి సంక్రమించినటువంటి రైల్వేలను కూడా ఈ రోజున రైల్వే రూట్లను, ట్రైన్లను, రైల్వే క్యాంటీన్లను కూడా ప్రైవేటైజ్ చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా మరి దేశ ప్రజలందరికీ ఒక కమ్యూనికేషన్ సాధనంగా ఉన్నటువంటి బిఎస్ఎన్ఎల్ను నిర్వీర్యం చేసి ఒకే కలంపోటుతో 98,000 మందిని సిఆర్ఎస్ పేరుతో ఇంటికి పంపినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వము ఈ రోజున ఈ యొక్క సమాచార వ్యవస్థను కానీ, ఈ టెలిఫోన్ వ్యవస్థను కానీ, ఈ యొక్క మిగతా అన్ని సమాచార సంస్థల్ని మరి అంబానీకి అదానికి అప్పగించేటువంటి ఒక కుట్ర చేస్తూ ఉన్నారు. దేశంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం మంచి ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా అమ్మడానికి సిద్ధమవుతా ఉంది. అవిటిని కొనడానికి వచ్చేటువంటి వాళ్ళు ఎవరంటే ఇలా అంబానీ అదాని వాళ్ళు ఇలా కొనడానికి సిద్ధంగా ఉన్నారు. విభజించి ఇవాళ కాంట్రాక్ట్ కార్మికులకైతేనేమి, సంఘటిత అసంఘటిత కార్మికులకైతేనేమి భారతదేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల కార్మిక వర్గానికి నష్టం కలిగించేటువంటి ఇవాళ చట్టాలను ఇవాళ సవరించబోతా ఉంది. ఆ చట్ట సవరణలన్నీ కూడా ఇవాళ ఏప్రిల్ 1వ తారీఖు నాడు పార్లమెంట్లో ప్రవేశపెట్టి దాన్ని ఆమోదించడానికి సిద్ధమవుతా ఉంది. కాబట్టి దానికి వ్యతిరేకంగా ఇవాళ దేశంలో ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాలు ఒకటై ఆ యొక్క చర్య ఏదైతే ఉందో ఈ పార్లమెంట్లో పెట్టేటువంటి కార్మికులకు నష్టం కలిగించేటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో అవన్నింటినీ కూడా వెనక్కి తీసుకొని కార్మికులకు అనుకూలమైనటువంటి చట్టాలు సవరించమని కోరుతా ఉన్నాం. కంటికి సంబంధించిన క్యాన్సర్తో పోరాడుతున్న నిరుపేద చిన్నారి వైద్యానికి చేయూత అందించారు. మానవతా దృక్పథాన్ని చాటుకున్నారు. గోదావరి ఖని, జవహర్లాల్ నెహ్రూ స్టేడియం వాకర్స్ అక్షర స్ఫూర్తి ఫౌండేషన్ సభ్యులు. కమన్పూర్ మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన శివాంశి అనే 4 ఏళ్ల చిన్నారి కంటి క్యాన్సర్తో బాధపడుతున్నది. చిన్నారి వైద్య ఖర్చుల నిమిత్తం జవహర్లాల్ నెహ్రూ స్టేడియం వాకర్స్ తమ వంతుగా 16,000, అక్షర స్ఫూర్తి ఫౌండేషన్ తరపున 11,000 సోమవారం చిన్నారి తండ్రి జిల్లాల అశోక్కు అందజేశారు. ఈ సందర్భంగా అక్షర స్ఫూర్తి ఫౌండేషన్ అధ్యక్షులు నాగరాజు, వాకర్స్ గ్రూపు బాధ్యులు రఘు మాట్లాడుతూ చిన్నారికి వైద్యం ఖర్చుల నిమిత్తం తమ వంతుగా సహాయం అందించామని, చిన్నారి త్వరగా కోలుకొని సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. అలాగే ముందు ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడానికి ముందుంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో అక్షర స్ఫూర్తి ఫౌండేషన్ సభ్యులు, వాకర్స్ గ్రూప్ సభ్యులు పాల్గొన్నారు. సిటీ న్యూస్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. సుమంగల్ సెలక్షన్స్ లో లేడీస్ వేర్ పై భారీ డిస్కౌంట్ ఆఫర్లు, ఫ్రాక్స్, మోడల్, స్ట్రైట్ కట్ టాప్స్ ప్రత్యేక కౌంటర్లో స్పెషల్ ఆఫర్లు ఇస్తున్నారు సుమంగల్ సెలక్షన్స్ వారు. 100 రూపాయలకే ఎక్సెల్, డబుల్ ఎక్సెల్ టాప్స్, 100 రూపాయలకే స్ట్రైట్ కట్ ఫ్రాక్స్ మోడల్ టాప్, 149 రూపాయలకే ఫ్యాన్సీ ప్రింటెడ్ ఎక్సెల్, డబుల్ ఎక్సెల్, ట్రిపుల్ ఎక్సెల్ టాప్స్, 199 రూపాయలకే హెవీ ఫ్యాన్సీ టాప్స్, 249 రూపాయలకే కోట్ మోడల్ టాప్స్, 299 రూపాయలకే డిజైనర్ గోల్డ్ ప్రింట్ టాప్,
399 రూపాయలకే ఫుల్ లెంత్ ఫ్రాక్ మోడల్ టాప్, 499 రూపాయలకే కాటన్ ఫ్యాన్సీ టాప్స్. సుమంగల్ సెలెక్షన్స్ లో భారీ డిస్కౌంట్ ఆఫర్లు. 100 రూపాయలకే బ్రాండెడ్ లెగ్గిన్, 199 రూపాయలకే కంపెనీ బ్రాండెడ్ లెగ్గిన్, 299 రూపాయలకే యాంకిల్ లెంత్ బ్రాండెడ్ లెగ్గిన్, 150 రూపాయలకే ప్లాజో ప్యాంట్, 100 రూపాయలకే ధోతి ప్యాంట్, 100 రూపాయలకే సిమ్మర్ షైనింగ్ లెగ్గిన్, 150 రూపాయలకే కాటన్ నైటీ, 180 రూపాయలకే మదర్ నైటీ, 149 రూపాయలకు 3x4 లేడీస్ షర్ట్స్, 199 రూపాయలకే బ్రాండెడ్ లేడీ నైట్ ప్యాంట్, 299 రూపాయలకే లేడీస్ నైట్ స్కర్ట్. ఇవన్నీ సుమంగల్ సెలెక్షన్స్ లో. సుమంగల్ సెలెక్షన్స్, లక్ష్మీనగర్, గోదావరికని. బ్యాక్ టు న్యూస్. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెలో భాగంగా రామగుండం పి థర్మల్ విద్యుత్ స్టేషన్ ఇంజనీర్లు, ఉద్యోగులు, కార్మికులు తమ సంపూర్ణ మద్దతు తెలిపారు. ఈ మేరకు విద్యుత్ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపు మేరకు భోజన విరామ సమయంలో ప్రధాన గేట్ ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ విద్యుత్ ప్రైవేటీకరణ, విద్యుత్ సవరణ 2021 బిల్లులతో ఉద్యోగులే కాకుండా ప్రజలు తీవ్రంగా నష్టపోతారని అన్నారు. విద్యుత్ అమెండ్మెంట్ను బిల్లు రద్దు చేసే వరకు పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. అంటే మన విద్యుత్ ఉద్యోగులకి చాలా అన్యాయం జరగబోతుంది. జస్ట్ లైక్ డీలైసెన్సింగ్ ఆఫ్ డిస్కమ్స్ కానీ ఇట్లాంటి ప్రతి దాంట్లో మనకు అన్యాయం జరగబోతుంది. అట్ ద సేమ్ టైం ఇది ప్రజలకు కూడా ఏమాత్రం ఉపయోగకరంగా ఉండదు. సో కాబట్టి ఏంటంటే దీన్ని మన విద్యుత్ సంస్థల్ని ప్రైవేటీకరిస్తే అటు ప్రజలకు కానీ లేకపోతే ఉద్యోగులకు కానీ ఏమాత్రం ప్రయోజనకరంగా లేదు. కాబట్టి దీన్ని డెఫినెట్గా ఈ ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్ని వ్యతిరేకిస్తూ భవిష్యత్తులో జరగబోయే కార్యక్రమాలను కూడా మన స్టేట్ కానీ సెంట్రల్ కానీ ఏ విధంగా దాన్ని అమలు అది అపోజ్ చేస్తే ఆ విధంగా మనం కూడా ప్రొటెక్ట్ చేస్తూ డెఫినెట్గా మనం ముందుండాలని మనసగే అందరినీ కోరుతున్నాను. ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్ 2022 అగెనిస్ట్గా మనము ధర్నా చేయడం జరుగుతుంది. ఈరోజు ఇవాళ రేపు కార్యాచరణలో భాగంగా దేశంలోని అన్ని సంఘాలు, అన్ని కార్మిక సంఘాలు, అన్ని ఇంజనీర్ సంఘాలు, అదేవిధంగా అన్ని సంఘాలు, విద్యుత్ సంస్థలకు సంబంధించిన అన్ని సంఘాలు కూడా ఈరోజు ఉద్యమిస్తున్నారు. ఎందుకంటే ఈ ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్లు ద్వారా విద్యుత్ రంగాన్ని మొత్తాన్ని కూడా ప్రైవేటీకరణ దిశగా తీసుకెళ్తుంది సెంట్రల్ గవర్నమెంట్. ఈరోజు ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్లు ద్వారా ఇవన్నీ కూడా గండికొట్టే పరిస్థితి వస్తుంది. సో ప్రైవేటైజేషన్ చేసిన రోజు ఈ ప్రభుత్వ సంస్థలు ఏమి మిగలవు. అన్ని ప్రైవేట్ సంస్థలు వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వ ఏది చెప్తే అది వినేటట్టుగా ఈ బిల్లును రూపొందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రామగుండం పి థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఇంజనీర్లు, అధికారులు డి శంకరయ్య, కె శ్రీనివాసరావు, వివిధ కార్మిక సంఘాల నాయకులు ఎండి సలీం, యాదగిరి, అబ్దుల్ నజ్మీ, జహంగిరి అహ్మద్, అబ్దుల్ థకీ, ఎల్ రవికుమార్, జె శ్రీకాంత్, ఎండి సలీం పాషా, ఎం రాజకుమార్ తదితరులతో పాటు కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రామగుండం శాసనసభ్యులు కోరుకంటి చంద్ర ఆదేశాల మేరకు విజయమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 9వ డివిజన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి సోమవారం 2 సీలింగ్ ఫ్యాన్లు, 1 టేబుల్ ఫ్యాన్ను అందజేశారు. ఈ కార్యక్రమంలో 9వ డివిజన్ కార్పొరేటర్ జనగామ కవిత సరోజిని హాజరై ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులకు సీలింగ్ ఫ్యాన్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళా బంధు కార్యక్రమం రోజున ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వారు హాస్పిటల్లో ఫ్యాన్స్ లేక పేషెంట్స్ ఇబ్బందులు పడుతున్నారని తెలపడంతో విజయమ్మ ఫౌండేషన్ ద్వారా ఎమ్మెల్యే ఫ్యాన్స్ సమకూర్చడం జరిగిందని తెలిపారు. మా ఊళ్ళో మొన్న మహిళా బంధు కార్యక్రమం జరిగినప్పుడు ఈ ప్రైమరీ హాస్పిటల్లో డాక్టర్ గారు కంప్లైంట్ ఇచ్చారు, పేషెంట్స్కి కొంచెం ఫ్యాన్లు కావాలని. ఆ టైంలో అన్నయ్య కూడా తొందరగా మన విజయమ్మ ఫౌండేషన్ ద్వారా ఎండాకాలం ఎండలు అధికంగా ఉండడం వల్ల పేషెంట్స్కి ఎలాంటి ఇబ్బంది కలగకూడదని అతి త్వరగా ఫ్యాన్లు అందజేయడం జరిగింది. విజయమ్మ ఫౌండేషన్ ద్వారా అన్నగారికి మా డివిజన్ తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఈ కార్యక్రమంలో వైద్యులు సనా, కౌసర్, టీఆర్ఎస్ సమన్వయ కమిటీ నాయకులు తోకల రమేష్, టీఆర్ఎస్ యూత్ అధ్యక్షులు ముత్యాల రమేష్, టీఆర్ఎస్ నాయకులు ఉదరి రవీందర్, ఆర్కే నేత నీలం సంజీవ్, ఆర్కుటి రాజయ్య, విజయమ్మ ఫౌండేషన్ కోఆర్డినేటర్ ఎడెల్లి శ్యామ్, సిద్ధు, సూపర్వైజర్ తిరుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ 2 రోజుల దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా సిఐటియు ఆధ్వర్యంలో ప్లకార్డులతో రామగుండం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి తహసీల్దార్కి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు మాట్లాడుతూ కార్మికులను కట్టు బానిసలుగా మార్చే
4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ నిలిపివేయాలని, పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు సామాని భిక్షపతి, గీట్ల లక్ష్మారెడ్డి, తుంగపిండి మల్లేష్, వై సత్యనారాయణ, ఆసాది మల్లయ్య, మక్కిడి ఎల్లయ్య, మామిడి సతీష్, గుండు కనకయ్యలతో పాటు భవన నిర్మాణ రంగ కార్మికులు తదితరులు పాల్గొన్నారు. రామగుండం పట్టణం ప్రభుత్వ జిల్లా పరిషత్ పాఠశాలలో 1993-94 విద్యా సంవత్సరంలో 10వ తరగతి చదువుకున్న విద్యార్థులు ఆదివారం పాఠశాల ఆవరణలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా విద్యా బుద్ధులు నేర్పించిన ఉపాధ్యాయులు జ్ఞానమ్మ, శంకరయ్య, ప్రశాంతరాణి, పద్మారాణి, పాఠశాల హెచ్ఎం స్వర్ణ, కొమరయ్యలను పట్టు శాల్వలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మొదటగా తమతో పాటు చదువుకొని అకాల మరణం పొందిన మిత్రులకు 2 నిమిషాలు మౌనం పాటించి ఘనంగా నివాళులర్పించారు. 10,000 రూపాయల విలువ గల కుర్చీలను పాఠశాలకు ఈ సందర్భంగా బహూకరించారు. ఈ కార్యక్రమంలో 1993-94 బ్యాచ్ పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సింగరేణిలో మోగిన సమ్మె సైరన్, కార్మికులు లేక బోసిపోయిన బొగ్గు గనులు, 60,000 టన్నుల ఉత్పత్తికి ఆటంకం, విజయవంతమైన సమ్మె. రామగుండం కార్పొరేషన్ అంతర్గా మండలంలోని పలు దేవాలయాలను సందర్శించి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్న రామగుండం ఎమ్మెల్యే కోరకంటి చందారు. సమ్మెకు జైకొట్టిన ఆర్ఎఫ్సిఎల్, ఎన్టీపీసీ, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కాంట్రాక్టు, పారిశుద్ధ కార్మికులు. చిన్నారి వైద్యానికి చేయూతనిచ్చిన గోదావరికని, జవహర్లాల్ నెహ్రూ స్టేడియం వాకర్సు, అక్షర స్ఫూర్తి ఫౌండేషన్ సభ్యులు 27,000 ఆర్థిక సహాయం అందజేత. ఇవి ఇప్పటివరకున్న సిటీ న్యూస్. నమస్తే.